హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చాంటి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అనేది షిఫ్ట్ వైజ్గా అయితే మ్యాథ్స్ అనేది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సిజిఎల్కి సంబంధించి ప్రీవియస్గా ఏవైతే జరిగాయో ప్రతి ఒక్కటి కూడా చూడడం జరుగుతూ ఉంది. మన యొక్క వీడియో ప్రతిరోజు అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి చివరి వరకు చూస్తే ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఏ విధంగా చేయాలి, ఎలా షార్ట్ కట్ చేయాలనేసి ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సిజిఎల్కి సంబంధించి మరలా మనకు 12,000+ వేకెన్సీస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఒకసారి వీడియోలో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎనీ డిగ్రీ అయినా సరే దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు, రైట్? ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఒకసారి చూద్దాం. సిలబస్ ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం, రైట్? ఈరోజు పేపర్ మనకు సిజిఎల్ టైర్ 1 12/9/2025 షిఫ్ట్ 1 ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అయితే చూడడం జరుగుతుందండి ఈ యొక్క పేపర్లో, రైట్? చూద్దాం. ఫస్ట్ వన్, 2 ఆయిల్స్ ప్రైజ్డ్ at 90 per kg, 150 per kg ఆర్ బ్లెండెడ్ అంట అండ్ సోల్డ్ at 144 rupees per kg, achieving a profit margin of 20%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది 2 ఆయిల్స్ ఇన్ మిక్చర్ అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ 90 రూపీస్ ఒక కేజీ ఉంది, ఇంకొకటి 150 రూపీస్ కేజీ ఉందంట. అయితే మనకు రేషియో అడిగినప్పుడు ఎలిగేషన్ మెథడ్లో చేస్తే చాలా తొందరగా రావడానికి ఛాన్స్ ఉందండి. ఫస్ట్ ఒకటోది ఎంత ఉంది సార్ అంటే 90 రూపాయలు ఉందంట. రెండోది ఏంటి సార్ అంటే 150 రూపాయలు. మరి రెండింటిని తీసుకొచ్చి ఎంతగా అమ్మాడంట సార్ అంటే రెండింటిని కలిపేసి 140 రూపాయలకి అమ్మడం వల్ల తనకు 20% ప్రాఫిట్ వచ్చింది. మరి అంటే 20% ప్రాఫిట్ అంటే 100కి ఒక 20 యాడ్ చేస్తేనే కదా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అంటే ఈ 120% అనేది 144 రూపీస్ అయితే 100% అనేది ఏమవుతుందో ఫస్ట్ ఫైండ్ చేయాలి సార్. 0కు 0 క్యాన్సిల్, 12 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 12 సార్లు. 12 × 10 ఏమవుతుందండి 120 రూపీస్, ఓకేనా? మరి ఈ యొక్క 120 రూపీస్ అనేది మిక్సర్ కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల మనకు చాలా తొందరగా అయితే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉందండి. మరి ఇక్కడ చూడండి, 150లో 150 - 120 ఎంత సార్ అంటే 30 రూపీస్. 90 - 120 ఎంత సార్ అంటే 30 రూపీస్. మరి ఈ రెండింటి యొక్క రేషియో ఏమొచ్చింది సార్ అంటే 1:1 వచ్చింది. ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే? మరి ఇలా షార్ట్ కట్ మెథడ్లో చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే ఈజీగా అయితే రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, A and B స్టార్ట్స్ ఏ బిజినెస్. A ఇన్వెస్ట్ 80,000 రూపీస్ ఫర్ 9 months. B ఇన్వెస్టెడ్ 1,20,000 రూపీస్ ఫర్ 6 months. వాట్ ఈజ్ బి షేర్ ఆఫ్ టోటల్ 45,000 ప్రాఫిట్ వచ్చింది. ఇద్దరికి కలిసి 45,000 రూపీస్ వస్తే అందులో బి యొక్క షేర్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. మరి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ అంటే 80,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట. అండ్ బి అనే పర్సన్ 1,20,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడండి. మరి టైం పీరియడ్ ఎంత సార్? ప్రాఫిట్ అనేది కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అయితే కావాలండి. ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. మరి ఇక్కడ ఎన్ని మంత్స్ పెట్టాడు సార్ అంటే 9 months పెట్టాడండి. బి వచ్చేసి 6 months అయితే టైం పీరియడ్ పెట్టడం జరిగింది, రైట్? 3 zeros-కి 4 zeros-కి 4 zeros క్యాన్సల్ సార్, ఓకేనా? రైట్. 3 ఎక్కంలో 3 3లో 9, 3 2లో 6. అదేవిధంగా 8 3 24, 12 2 24. 24 క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎలా వచ్చింది సార్ అంటే 1:1 వచ్చింది. అంటే ఇద్దరు ప్రాఫిట్లో మొత్తం ఎంత ఇచ్చారు సార్? 45,000 రూపీస్ ఇచ్చారు ప్రాఫిట్ అనేది. మరి 2 parts వాల్యూ ఎంత సార్ అంటే 2 parts వాల్యూ ఈజ్ 45,000 సార్. మరి ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది సార్ అంటే 22,500 అయితే అవుతుంది. ఆప్షన్ డీలో ఉంది, అది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, అన్నీ కూడా మనకు షిఫ్ట్ 1లో అడిగేటటువంటి క్వశ్చన్సే ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 100 and 250 ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అంట, ఓకేనా? 100 నుంచి 250 మధ్యలో ఉన్న
11 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. మరి ఆ సంఖ్యల మొత్తం యావరేజ్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే మరి ప్రతి నెంబరు 11తో అయినప్పుడు దాని యావరేజ్ కూడా 11 మల్టిపులే కదా. మరి ఆప్షన్ ఒకసారి చూద్దాం సార్. ఎంత సార్ ఇక్కడ 7 - 7 అంటే 11 మల్టిపులే కదా. అంటే నా ఆన్సర్ కూడా ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ ఏనే అవుతుంది. సో మరి ఇక్కడ అవుతుందా సార్ అంటే 7 - 8 డిఫరెన్స్ 1 వచ్చింది కాబట్టి నా ఆన్సర్ కాదు. 1 + 6 వచ్చేసి 7 - 9 అంటే డిఫరెన్స్ అనేది 2 వచ్చింది, మన ఆన్సర్ కాదు. 1 + 6 వచ్చేసి 7 - 4 అంటే డిఫరెన్స్ అనేది 3 వచ్చింది, మన ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆన్సర్ వచ్చేసిందా అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఒకవేళ ప్రాసెస్ మెథడ్ కావాలనుకుంటే 100 నుంచి 250 అన్నాడండి. సో 100లో అంటే ఫస్ట్ 11 మల్టిపుల్ ఏమవుతుంది 110 అయినా ప్లస్ అండ్ సో ఆన్ 250 నియరెస్ట్ వాల్యూ కావాలి ఇప్పుడు. సో 250 11 మల్టిపుల్ చేస్తే 11 × 2 = 22, 11 × 2 = 22 ఎంత ఉంటుంది సార్ అంటే 8. సో అంటే దీంట్లో నుంచి తీసేస్తే 242 అయితే మనకు 11 మల్టిపుల్ అవుతుంది. సో లాస్ట్ నెంబర్ ఎంత సార్ 242. ఫస్ట్ టర్మ్ 110, లాస్ట్ టర్మ్ 242. మనకి యావరేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. మరి 110 + 242/2 మొత్తం ఏమవుతుంది సార్ అంటే 42, 52, 352/2. సో 2 టేబుల్ కట్ చేసుకుంటే 2 × 1 = 2, 2 × 8 = 14, 2 × 6 = 12 అంటే 276 అయితే ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంత ప్రాసెస్ లేకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేయొచ్చండి. వన్ మోర్ చూద్దాం. Landlord bought a flat for 8 lakhs. He wants to earn 9% for annual return on his investment after paying 2000 per month for maintenance అంట. వాట్ ఈస్ షుడ్ బి ద మంత్లీ రెంట్ ఛార్జ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకే సో రైట్ సింపుల్గా చేయొచ్చు అండి ఇక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ అంటే 80 lakhs అండి, 8 lakhs రూపీస్. ఓకేనా 8 lakhs. దీంట్లో 9% అనేది రిటర్న్స్ వస్తున్నాయంట. 9% మరి రిటర్న్స్ అంటే అదే చేస్తే సరిపోతుంది కదా. సో రైట్ ఎంత వస్తుంది సార్ అంటే 72,000. ఓకేనా మరి ఇది ఎన్ని మంత్స్ సార్ అంటే 12 months. మరి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది సార్ ఈచ్ మంత్ ఎంత వస్తుంది సార్ అంటే సార్ 6,000 రూపీస్ రావడం జరిగింది. అవునా 6. మరి రెంట్ ఎంత సార్ అన్నాడు 2,000 రూపీస్ అంటే ప్లస్ 2,000 కదా. సో అంటే ఆన్సర్ ఏమవుతుందండి 8,000 రూపీస్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. కానీ ఇక్కడ ఎక్కువగా మీరు టెన్షన్ పడి ఇంకా ఎక్సెట్రా ఆలోచించడం వల్ల సో మిస్టేక్ చేస్తారు, కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి. an amounts to said to be double in 5 years with compound interest, how many years will take for the amounts to grow to 8 times its original value? అంటే ఇక్కడ చక్రవడ్డీ అన్నాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పరంగా. సో పి అనేది 2p అవడానికి ఇలా డబుల్ అవ్వడానికి 5 years టైం తీసుకున్నాడంట. అయితే 8 times అవ్వడానికి ఇదే పి అనేది 8 times అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతూ ఉన్నాడు. రైట్ సింపుల్గా ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో ఫస్ట్ టైమ్స్ ఏదైతే ఉందో ఆ టైమ్స్ని ఇక్కడ సెకండ్ టైం ఎన్నైతే ఉందో దానికి పవర్ వచ్చేలా కన్వర్ట్ చేయాలండి. అంటే 2³ 18 ఎలా రాయొచ్చు అంటే 2³ రాయాలి. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇచ్చినటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన పవర్తో ప్రొడక్ట్ చేస్తే సరిపోతుందండి. అంటే ఎంత సార్ 15 years అయితే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకేనా రైట్. సో వన్ మోర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A sum of becomes 6,600 in 2 years and 7,920 in 3 years at compound interest అంట. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్ అని అడిగాడు. సో 6,600 అండి = 7,920. ఓకేనా. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో ఫైండ్ చేద్దాం. సో రేషియో ఫైండ్ చేస్తే సో 0 0 క్యాన్సిల్. సో 11 టేబుల్లో 11 60s, 11 7s, 11 2s. 12 టేబుల్లో 12 5s, 12 6s. అంటే
రూపీస్ మనం పే చేసి 6 రూపీస్ అనేది అంటే 1 రూపీ ఇంక్లూడ్ అయ్యి ఇంట్రెస్ట్తో కలిపి వస్తూ ఉంది. మరి నాకు ఇక్కడ ప్రిన్సిపల్ కావాలి కాబట్టి సో ప్రిన్సిపల్ నేను ఫస్ట్ 2 ఇయర్స్ కంపేర్ చేసుకుంటా ఉన్నా. సరే ఎంత ప్రిన్సిపల్ అంటే 6/5 అండ్ 6/5 ఈక్వస్ట్ ఎంత వచ్చింది సార్ 6600. ఓకేనా రైట్, సింపుల్ వే అండి. రైట్, సో 6 ఎక్కంలో 6 11. ఓకేనా, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా సార్ అంటే ఓకే 2 టేబుల్లో 2 3s 2 5s 10 2 5s 10. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం పి ఈక్వస్ట్ ఇప్పుడు సో 550 ఇంటూ 5 × 5 హోల్ బై 3. సో ఫైనల్గా ఇంకా ఇదంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చేయొచ్చు కదా. 550 ఇంటూ 25 సో బై 3 అండి. ఓకే, సో 25 0 25 5s 125 25 5s 125 సో 137 బై 3 అండి. ఓకే, సో 3 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 3 4 12 అంటే 4తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 4తో స్టార్ట్ అయ్యింది ఆప్షన్స్ 2 ఉన్నాయి సార్ ఇక్కడ. సో 3 4 12 అంటే 1 3 5s అంటే 4 5తో ఉండాలి. సో 4 5 ఇది కూడా లేదు, ఇక్కడ ఆప్షన్ సి ఉంది కాబట్టి సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈజీగా చేయొచ్చు అండి. ఓకేనా, సింపుల్గా చేయొచ్చు ఆన్సర్స్ అనేవి. బట్ కాంపౌండ్ రేషియో కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్, సో 1 మోర్ చూద్దాం సార్. సో ఇవన్నీ కూడా మనకు షిఫ్ట్ 1లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా. Someone purchased 25 liters of milk at 45 rupees per liter and another 15 liters of milk 50 per liter. She became both quantities and sold at the entire mixture 48 rupees per liter. What was her total profit? దీన్ని కూడా మనకు మిక్సర్లో ఫైండ్ చేయొచ్చు అండి. సో మిక్సర్లో ఫైండ్ చేయొచ్చు, కానీ ఇంకా ఈజీగా ఏంటంటే డైరెక్ట్గా చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే సో చిన్న అన్ని 5 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో 45 రూపీస్ పర్ కేజీ 25 లీటర్స్. సమ్ ఏమొస్తుంది సార్ అంటే 25 5s 125 25 4s 100 అంటే 112. సో 112 అండ్ 15 లీటర్స్ అంట పర్ కేజీ 50 రూపీస్. సో 15 లీటర్స్ 15 5s 75. ఓకే, సో టోటల్ ఏమొస్తుంది సార్ అంటే సో 1875. ఇది టోటల్ అండి. మరి ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడంటే రెండింటిని కలిపి ఎంత కమ్మాడు సార్ అంటే 48 రూపీస్ సేల్ చేశాడంట. మరి రెండు అంటే ఇవే కదా, సో టోటల్ ఇందే కదా. సో 25 + 15 40 లీటర్స్ ఓవరాల్గా సో 48 రూపీస్ చొప్పున అమ్మాడు. ఓకే, సో 4 8 32 4 16 3 19. సో ఇంతకు అమ్మాడండి. ఇప్పుడు తను అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, మరి ప్రాఫిటే కదా వస్తుంది. సో ఇంతకు అమ్మేసి ఇంత కొనుక్కున్నాడు, ఇంతకు సేల్ చేశాడు అంటే మరి ప్రాఫిట్ అంటే లాస్ అనేది నా ఆన్సర్ కాదండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఉంటుంది. రైట్, సో మరి 1875 సబ్ట్రాక్ట్ చేసామనుకో సో 55 అంటే ఫస్ట్ డిజిట్ 5 ఉండాలి కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఏమొస్తుంది సార్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్, సో 3 తీసేస్తే 1 1 45 రూపీస్ అయితే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కొంచెం ఆలోచించే ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. రైట్, 1 మోర్ చూద్దాం. A 40 liters mixture contains juice and water in the ratio 5:3. How much water must be added? వాటర్ యాడ్ చేయాలన్నాడు కాబట్టి జ్యూస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. దిస్ మిక్చర్ టు చేంజ్ ఇన్ ద రేషియో ఆఫ్ జ్యూస్ అండ్ వాటర్ 2:3 అన్నాడండి. ఓకే, సో ఫస్ట్ జ్యూస్ అండ్ వాటర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే 5:3 ఇచ్చాడండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాడు అంటే ఇవి యాడ్ చేస్తాడు, జ్యూస్ మాత్రం అలానే ఉంటుంది కదా అంటే కాన్స్టెంట్గా ఉండాలి. అది ఎంత అయిందంటే ఇప్పుడు సో 2:3 అండి. అంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్గా ఉండాలో ఆ రెండు ఈక్వల్గా ఉంటే మనకి ఈజీగా సమ్ అయిపోతుంది. అంటే ఈజీగా ఉండాలనుకుంటే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దానికి పైదానితో ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ దీంతో ప్రొడక్ట్ చేసుకుంటే కాన్స్టెంట్ అయిపోతుంది. ఏదైతే యాడ్ చేస్తే ఉందో అది కాన్స్టెంట్గా ఉండకూడదు, రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్గా అయితే ఉండడం జరగాలి. సో మరి ఇక్కడ ఈ 2తో దీంతో ప్రొడక్ట్ చేస్తే ఈజీగా అయిపోతుందండి. ఓకేనా, రైట్. సార్ ఏమొస్తుందంటే
5 2 జా 10, సో 3 2 జా 6. మరి ఇక్కడ చూడు నెక్స్ట్ 5 2 జా 10, 3 3 జా 9. ఓకేనా రైట్ చూడండి అన్న. సో 5 3ల, సో రైట్ ఈ టర్మ్తో మాత్రమేనండి, ఈ టర్మ్తో మాత్రమే ప్రొడక్ట్ చేయాలి. ఈ 2తో 10, 2 3 జా 6, 5 2 జా 10, 5 3 జా 15. ఇప్పుడు న్యూ రేషియో వచ్చింది. సో జ్యూస్ అండ్ వాటర్, జ్యూస్ అనేది కాన్స్టెంటే కదా రైట్. ఇప్పుడు మన ఒరిజినల్గా లెక్క ప్రకారం సో రేషియో ఏంటి సార్ అంటే, సో రేషియో 16 పార్ట్స్ వచ్చేసి 16 పార్ట్స్ ఎంత సార్ అంటే 40 లీటర్స్. 16 పార్ట్స్ 40 లీటర్స్ ఇక్కడ, లేదా దీంతో అయినా కంపేర్ చేయొచ్చు. 8 పార్ట్స్ వచ్చేసి 40 అంటాడు. సో ఓకే ఇలా కూడా కంపేర్ చేయొచ్చు, బట్ ఇక్కడ చేంజ్ చేసాం. 16 పార్ట్స్ 40 అయితే ఎంత ఇంక్రీజ్ అయింది సార్, 9 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో 9 పార్ట్స్ అనేది ఏమవుతుంది అంటే నా ఆన్సర్ ఇప్పుడు ఏముండాలి సార్ అంటే, సో 9 యొక్క మల్టిపుల్ ఉండాలి. సో 11 వచ్చింది ఇక్కడ, 11 మల్టిపుల్ కాదు. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి 11 మల్టిపుల్, నా ఆన్సర్ కూడా ఆప్షన్ బి అవుతుంది. 25 9 మల్టిపుల్ కాదు, 30 కూడా 9 మల్టిపుల్ కాదు. సో 9 మల్టిపుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ విల్ బి 22. లేదా సొల్యూషన్ అయితే సో 9/16 × 40. సో 4 4 10, సో 2 5ల 2 2ల, సో 9 5 45/2. సో దట్ ఈక్వల్స్ టు 22.5 అయితే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నాం, తర్వాత ప్రాసెస్ మెథడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, A is able to complete a task in 15 days while B takes 20 days to finish the same work. If the collaborate and work together 4 days, what fraction of the work will still remaining అంట. సో A అనేది 15 డేస్లో కంప్లీట్ చేస్తూ ఉంది, B అనేది 20 డేస్లో కంప్లీట్ చేస్తూ ఉంది. ఎల్సిఎం ఎంత సార్ అంటే 60. ఎల్సిఎం ఎంత 60. ఇప్పుడు చూడండి ఒకసారి, సో 15 4 జా 23 జా. ఓకే ఇప్పుడు ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యారు. కొలాబరేట్ అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తూ ఉన్నారు, 4 డేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ డేకి ఏ అనే పర్సన్ 4 యూనిట్స్, బి అనే పర్సన్ 3 యూనిట్స్ క్యారీ చేస్తే పర్ డేకి ఇద్దరు కలిసి 7 యూనిట్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. మరి 7 యూనిట్స్ అలాంటివి ఎన్ని రోజులు చేశారు సార్, 4 డేస్ అంటే సో 28 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సార్. మరి టోటల్ యూనిట్స్ ఎన్ని 60 అవునా. మరి 20లో ఎన్ని ఉంటాయి సార్, ఇంకా 32 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈ 32 యూనిట్స్ వాడు అడిగింది ఏంటి మరి, స్టిల్ రిమైనింగ్ అన్నాడు. అంటే మరి ఇక్కడ సో 32 టోటల్ వర్క్ వచ్చేసి 60 అవునా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. సో 4 8 4 15, సో 80/15. 80/15 ఎక్కడ ఉంది సార్, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ షిఫ్ట్లో చూడండి చాలా ఈజీగా ఇచ్చాడండి. ఓకే వన్ మోర్ చూడండి, 3 pipes ABC ఆర్ capable of filling a tank in 6, 8 and 12 hours respectively. When all 3 pipes are open together, operate for 2 hours before pipe C closed anta. How much additional time will take to complete fill the tank after that అన్నాడు. ఏబిసి అనే 3 పైపులు 6, 8 మరియు 12 గంటల్లో నింపగలవు. 3 పైపులను ఒకేసారి తెరిచినప్పుడు పైప్ సిని మూసివేసి లోపు అవి 2 గంటల పాటు పనిచేసాయంట. ఆ తర్వాత ట్యాంకును పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సో వీటిని కూడా ఏం చేయాలి, ఎల్సిఎంఐ ఫైండ్ చేయాలి. 6, 8, 12 ఎల్సిఎం ఎంత సార్ 24 అండి. ఓకేనా రైట్. సో 6 4 8 3 12 2 ఓకే. సో పర్ డేకి పర్ అవర్కు 4 3 2 ఈ యూనిట్స్ అన్నీ క్యారీ చేస్తూ ఉన్నాడు. అంటే 4 3 7 + 2 9 యూనిట్స్ క్యారీ చేస్తూ ఉన్నాడు. టోటల్గా 24 లీటర్స్ ఉంటే వాళ్ళు ముగ్గురు అంటే ఎన్ని గంటల పని చేశారంట, 2 hours. మరి ఇక్కడ చూడండి, సో పర్ అవర్కు 7 × 2 hours టోటల్గా 18 కంప్లీట్ అయిపోతే ఇంకెంత ఉంటాయి సార్, ఇక్కడ 6 యూనిట్స్ ఉంటాయి. ఈ 6 యూనిట్స్ ఇప్పుడు సి అనేది మూసివేసేసారంట, అంటే క్లోజ్ చేశారు. సో సి క్లోజ్ చేస్తే మరి ఉండేది ఎవరండి, సో ఇదే కదా. అంటే ఈ వర్క్ని ఎవరు చేయాలి ఇప్పుడు, ఇద్దరు కలిసి చేయాలి. ఎవరిద్దరు, 4 + 3 అంటే మన ఆన్సర్ కూడా ఏమవుతుంది 6/7 hours అయితే అవుతుంది.
ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. సింపుల్గా చేయొచ్చండి, చాలా ఈజీగా. సో టైమ్ అండ్ వర్క్ కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ ఏవైనా సరే ఈజీగా చేయొచ్చు. సో రైట్, వన్ మోర్ చూద్దాం. 2 cars X and Y starts from points 360 km apart and travel a constant speed. If they move towards each other, they meet in 4 hours. If they move in same direction, they meet in 12 hours. What is the speed of car X అని అడిగాడండి. ఓకేనా, X అంట. సో X అనేది ఇక్కడ ఉందండి. సో X అనేది 360 కిలోమీటర్స్ మూవ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది వాళ్ళకు? సో 90 అయితే పట్టింది. ఓకేనా. అండ్ సో Y తీసుకుందాం. Y అనేది కూడా సేమే కదా. సో ఇప్పుడు ఏమైంది, ఎన్ని అవర్స్ తీసుకున్నాడు? 12 అవర్స్, అంటే 30 km/h. ఇప్పుడు నాకేం కావాలా? X కావాలి. సో రైట్. సో అంటే ఇక్కడ X ఉంది, Y ఉంది. వాడు ఏమడిగాడు? X అడిగాడు. ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. సో రైట్, కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? సో 90 + 30/2. సో 120/2 దట్ ఈక్వల్స్ టు సో 60 km/h. 60 km/h. సో 60 km/h అయితే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సింపుల్ అండి. నెక్స్ట్ చూడండి. ఏ రింగ్ షేప్డ్ డిస్క్ యాజ్ outlet radius 10 centimeters and inner radius is 7 centimeter. What is the approximate ratio of the ring area to the whole outer circle అంట రైట్. ఒక సర్కిల్ ఉందండి ఇలా. సో ఒక సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ అంటే 7 అంట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ అంటే 10 అంట. అయితే ఈ రెండింటి మధ్య రేషియో ఎంత అని అడిగాడు రైట్. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే పెద్దదాన్ని r1² - r2² బై πr1². సో రైట్, 5 × 10² - 7² బై π × 10². సో పై క్యాన్సల్. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే సో 100 - 7 49 అంటే 51/100. సో అప్రాక్సిమేట్ అంటే ఏమొస్తుందండి? 1/2. సో 1:2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. సో సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా సో చాలా ఈజీగా ఉన్నాయి. ఇచ్చినటువంటి ఈ 25 క్వశ్చన్స్ కూడా చూడండి ఒకసారి. ఏ బైసైకిల్ వీల్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 35 centimeters. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ సర్క్యూఫరెన్స్ ఇస్ కవర్డ్ ఏ క్వాడ్రంట్ టర్న్ అంట. సింపుల్గా కోఆర్డినేట్ అన్నాడు కదా. సో కోఆర్డినేట్ ఏంటంటే సో 100 దీంట్లో 1/4 ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఎంత అవుతుంది? 25% అనేది అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ద లైన్ y = mx + y పాసెస్ త్రూ 1,8. ఫైండ్ m అని అడిగాడు. సో ఇక్కడ 1,8 ఇచ్చాడండి. అంటే ఇది x, ఇది y. మరి ఇచ్చేటటువంటి ఈక్వేషన్ ఏముంది? y = mx + y. ఓకే, సింపులే కదా. y వాల్యూ ఎంత? 8. సో m వాల్యూ 1 + 5. సో ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది? m = ఎంత? 3. మరి వాడు అడిగింది ఏంటి కూడా? m వాల్యూ ఎంత అని అడిగాడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎవాల్యుయేట్ అని అడిగాడు ఇక్కడ రైట్. చూద్దాం ఫస్ట్. ఇక్కడ దీన్ని కంపేర్ చేస్తే ఏమొస్తుంది? సో ఎల్సిఎం 4 అవుతుంది. సో 3 - 1 అంటే 2/4. సో ఏమొస్తుంది సార్? 1/2. సో దీని వాల్యూ 1/2. సో 1/2 అంటే 1/1 అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుంది సార్? 1/4. సో మైనస్ ఇక్కడ. సో 1/3 - 1/4. ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 12 అవుతుంది సార్. 3 4 4 3 దట్ ఈక్వల్స్ టు 1/12. 1/12. ఇప్పుడు ఇటువైపు వద్దాం సార్. 7 4 28 29/4 మైనస్ ఆఫ్ సో 5/6 డివైడెడ్ బై 1/12. సో ఇక్కడ డివిజిబుల్ పోతే ఏమవుతుందండి? ఈ ఫ్రాక్షన్ ఏమైపోతుంది? 29/4 మైనస్ ఆఫ్ సో 5/6 × 12 అండి. సో 6 1 6 2 అంటే సో 29/4 మైనస్ 10. సో ఇటువైపు పోతే 40 అంటే నెగిటివ్ వస్తుంది. సో దట్ ఈక్వల్స్ 29 - 40/4 అంటే నెగిటివ్ వస్తుంది కదా. నెగిటివ్ ఎంత సార్ అంటే
సో -11/4 మైనస్ వాల్యూ రావాలి. సో పాజిటివ్ ఉంది ఇక్కడ, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో 4 రెండులు వస్తుందండి. సో నెగిటివ్ 2 రావాలి, 3 వచ్చింది ఇక్కడ. సో నెగిటివ్ వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో -2 అండ్ 3/4 అయితే మన ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. అరేంజ్ ద ఫ్రాక్షన్ అసెండింగ్ ఆర్డర్ అని అడిగాడు. అసెండింగ్ ఆర్డర్ అడిగినప్పుడు చాలా ఈజీగా ఎలా చేయొచ్చు సార్ అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఏది ఉందో చూడండి. సో 5/9, 4/7, 3/5, 2/3. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి ప్రతి నెంబరుకు న్యూమినేటర్లో 2 zeros యాడ్ చేయండి సార్. ఓకే, 2 zeros యాడ్ చేసి క్యాన్సిలేషన్ చేయండి. సో 9 5ల 45, 9 5ల 45. సో మొత్తం నాకు అవసరం లేదు, ఓన్లీ ఫ్రాక్షన్ వస్తే చాలు. 7 7 5 35, 7 7 49. నెక్స్ట్ 5 60, నెక్స్ట్ 6 60, రైట్. ఇప్పుడు ఏం అడిగాడు? అసెండింగ్ ఆర్డర్ అడిగాడు కదా. అసెండింగ్ అంటే మరి ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది చూడండి. అసెండింగ్ ఆర్డర్ 55, 57, 60, 66 అంటే 5/9 ఇక్కడ, 3/5 ఉంది. సో 5/9, 4/7, 3/5, 2/3. ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమేనండి, ఏదైతే టర్మ్ ఉందో దానికి పైన 2 zeros యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకా దానికి డెసిమల్ పెట్టి మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఓకే, రైట్. సింప్లిఫై చేయమంటా ఉన్నాడు. సార్ ఎంత సార్ అంటే దీన్ని ఎలా రాయొచ్చండి? 2 1/2 అంటే సో 2.5 కదా. సో ప్లస్ 3.6. సో ఓవరాల్గా సో 2 + 3 is 5, 5.6 అంటే 11 అంటే 6.1 -1.9 అండి. సో 11లో 8 పోతే 2 రావాలి, అండ్ 5లో 1 పోతే 4 రావాలి. సో 4.2 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లేకపోతే ఏం చేయాలి? సో 6.1, 1.9. సో 1 + 1 is 2, 5లో 1 పోతే 4. ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. 1 more సార్. ఇది చూడండి. సో 31³ + 118³ - 37³ + 214 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. దీన్ని మొత్తాన్ని నువ్వు సాల్వ్ చేస్తే సో నీకు ఇచ్చిన టైం మొత్తము కూడా సరిపోదండి. ఓకే, సో టైం వేస్ట్ అవుతుంది ఇదంతా కూడా. సో ఇలాంటివి ఏంటంటే నీకు డిజిటల్ సమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ సమ్ అనేది యూజ్ చేసుకుంటూ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో రైట్, ఫస్ట్ చూద్దాం ఇక్కడ. సో 31³ + 18³ - 37³ + 210. ఓకే, రైట్ సార్. చూడండి ఇక్కడ సో 3 + 1 4³ సో 4³ అంటే 4 16, 16 64 అండి. ఇక్కడ 9 అంటే సో ప్లస్, సో 9 అంటే 0 డైరెక్ట్గా వేసేద్దాం, మైనస్. సో 3 2 10 అంటే 10³ అంటే ఎంత సార్? 1000 + 3. సో డిజిటల్ సమ్ 1 + 0 - 1 + 3. సో ఓవరాల్గా ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి? 3 అనేది వచ్చింది. మరి ఆప్షన్లో చూద్దాం ఒకసారి. సార్ 5 + 4 9 క్యాన్సల్, 6 + 1 13 అంటే ఇక్కడ 4 వచ్చింది, -4 వచ్చిందండి. నాకు 3 కావాలా ఇక్కడ. సో 3 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, ఇక్కడ -1 ఒకటి వచ్చింది. సో అండ్ 8 + 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -6 వచ్చింది. 4 + 5 క్యాన్సిల్ అయిపోతే -5 వచ్చింది. నాకు 3 రావాలి, అన్నీ అక్కడ నెగిటివ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి నెంబర్కు 9 యాడ్ చేయండి సార్. ఓకేనా. సో 9 యాడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 8 వచ్చింది. ఇక్కడ 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 3 వచ్చింది. అంటే ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5. ఇక్కడ 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4. మరి ఏవి కూడా నా ఆన్సర్ కాదండి. సో ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో కోర్సెస్ ఒకసారి చూడండి సార్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర సో 499కి అయితే అందించడం జరుగుతూ ఉంది. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకు సో 50,000 వేకెన్సీస్ అయితే అక్టోబర్లో అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయండి, అక్టోబర్లో. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 749, సిహెచ్ఎస్ఎల్ 749,
అదేవిధంగా CGL టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించి 749 అయితే సో 1 ఇయర్ వ్యాలిడిటీ, అదేవిధంగా 6 మంత్స్ వ్యాలిడిటీకి అయితే ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు NCERT PDFస్తో పాటుగా NCERT క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో NCERT వీడియో క్లాసెస్, NCERT బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ పీవర్కీలు అండ్ వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ 1 lakh బిట్స్ కూడా అయితే మీకోసం సో మీరు ఎక్కడ వెతుక్కోకుండా ప్రతి ఒక్కటి కూడా అయితే మన యొక్క యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుంచి PR అకాడమీ యాప్ని సో విజిట్ చేయండి, కోర్సెస్ చూడండి, డెమో వీడియో చూడండి. ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు డెమోస్ కూడా ఉంటాయి. అన్నీ NCERTలోనే ఉండడం జరిగింది. ఒకసారి కోర్సెస్ చూడండి, నచ్చితే మాత్రమే పర్చేస్ అయితే చేసుకోండి. అండ్ ఎవ్రీడే 11 o'clock అయితే మన యొక్క PR జాబ్స్ ఇన్ఫో సో దీంట్లో మీ ఈ యొక్క ఛానల్లో మీకు లైవ్ అయితే ఎవ్రీడే ఉంటుంది. అదేవిధంగా 11:30కి అయితే PR అకాడమీ లైవ్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా సో దీంట్లో RRBకి సంబంధించినటువంటి లైవ్ జరుగుతుంది. సో దీంట్లో మీకు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి లైవ్ అయితే జరుగుతుంది. ఈ 2 లైవ్లు కూడా ప్రతి దాంట్లో మీకు ప్రతిరోజు కూడా ఉండడం జరుగుతుంది. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవ్రీడే 9:30కి అయితే వీడియో రిలీజ్ అవుతుంది ప్రతిరోజు కూడా. సో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్క వీడియో కూడా రిలీజ్ అవుతుంది. సో మొదటి నుంచి చివరి వరకు చూడండి. సో మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.